రవికిరణ్ గారు నమస్తే. నమస్కారం వైఎన్ఆర్ గారు. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యాపారాలతో కూడా ఎవరి పేరు మీద అయితే ఈ డ్రగ్స్ వచ్చాయో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పటివరకు స్పందించినట్లు లేరు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అఫీషియల్ వర్షన్ ఏంటి? వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఈహాటీ వీక్షకులందరూ శుభ సాయంత్రం అండి. నమస్తే సార్. ఇప్పుడు విశాఖ పోర్టులో ఇంత పెద్ద స్థాయిలో నార్కోటిక్స్ రావటం, దాన్ని సిబిఐ పట్టుకుంటాం, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎప్పుడూ జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. ఇది అత్యంత దిగ్భ్రాంతి కలిగించే అంశం. దీనిపైన సిబిఐ అధికారులే పట్టున్నారు కాబట్టి దీని పూర్వాపరాలు మొత్తం ఛేదించి దీనికి సూత్రధారులు పాత్రధారులు ఎవరుంటే వాళ్ళందరినీ బుక్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముందుగా మేము డిమాండ్ చేస్తాం. ఒకటి. రెండు, సిబిఐ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మేము ప్రాథమికంగా విచారణ చేసాం. ఏమన్నారు? అవర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ త్రూ ద కిట్. వాళ్ళకి నార్కోటిక్ డిటెక్షన్ కిట్ అని ఉంటది, ఒక పోర్టబుల్ కిట్. ఆ కిట్ ద్వారా మేము టెస్ట్ చేస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ప్రాథమికంగా చేస్తే ఇట్ అపియర్స్ దట్, అంటే మాకు అనిపిస్తోంది, ఇట్ అపియర్స్ దీనిలో నార్కోటిక్స్ ఉన్నట్టు మాకు అనిపిస్తోంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రాసెస్. దీనికి సంజయ్ ఆక్వాటెక్ ఎండి కోనం హరికృష్ణ ఆయన ప్రెస్ కూడా చెప్పారు ఓపెన్ గానే. ఇప్పుడు వాళ్ళు ఏదో టెస్ట్ చేశారు, ఆ కలర్ ఏదో వస్తుందంటున్నారు, కలర్ అయితే రాలేదు, అదేదో వచ్చిందంటున్నారు. దీన్ని ఫర్దర్ గా టెస్ట్ చేయడానికి ల్యాబ్ కి తీసుకెళ్తారట, 1 రోజులు పడుతుందట. మేమైతే ఈస్ట్ ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్టే ఆర్డర్ చేశాము. మేము పూర్తిగా సహకరిస్తాము ఇన్వెస్టిగేషన్ కి. అలాగే ఎవరి దగ్గర అయితే మేము ఆర్డర్ పెట్టామో, ఎవరైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ ఎక్స్పోర్టర్ కూడా సిబిఐ లో టచ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు దీనిలో ఈ మెటీరియల్ వచ్చింది అన్నదానికి ఎలా వచ్చింది ఏంటో మాకు తెలీదు, మేము పూర్తిగా విచారించమని కోరుతున్నాం, మేము పూర్తిగా సహకరిస్తాం అంటున్నారు. సో అది విచారణ తేలాలి, అది ఏం జరిగింది. ఒకవేళ సంజయ్ ఆక్వాటెక్ కి తెలిసే చేశారనుకోండి, తెలిసి చేస్తే ఈ యొక్క కన్సైన్మెంట్ ఎక్కడ పంపదలుచుకున్నారు, ఎవరు దీని వెనకాల ఉన్నారు, దీనిలో పార్ట్నర్స్ ఎవరు, ఈ పార్ట్నర్స్ డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు, బినామీ ఆస్తులు కొన్నారా, కొంటే ఈడీ కూడా వచ్చి అన్ని అటాచ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి సంబంధం లేదనుకోండి, సంబంధం లేకుండా వీళ్ళని ఇరికించింది ఎవరు, ఈ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఎవరు చేశారన్నది నిగ్గు తేల్చాలి. ఇది ఒక కోణం. రెండో కోణం ఈ రాజకీయ కోణం. మీరన్నది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆరోపణ ఏంటంటే, ఈ సంజయ్ ఆక్వాటెక్ అధినేత వీరభద్రారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ పురంధేశ్వరి గారి బంధువులు, వాళ్ళందరూ ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, నేను కూడా చూశాను. ఇప్పుడు ఆక్వాటెక్ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సంజయ్ ఆక్వాటెక్ లో ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు. దానిలో పురంధేశ్వరి గారి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. కేవలం కోన వీరభద్రరావు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఆవిడ, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అలాగే చెంచురామ్ గారు ఏదైతే పురంధేశ్వరి గారు కొడుకు ఏదో ఉన్నారో అతనికి వేరే కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు యాక్చువల్ ఏంటంటే సంధ్యా పేరుతో మొత్తం 3 కంపెనీస్ ఉన్నాయి. స్టార్టింగ్ లో కంపెనీ ఫోన్ చేశారు, తర్వాత 3 కంపెనీలుగా విడిపోయింది. అందులో ఒక కంపెనీ చెంచురామ్ గారు హోల్డ్ చేస్తున్నారు. ఆక్వాటికా ఫ్రోజన్ ఫుడ్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, డిసిఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డిఎం ఎక్స్పోర్ట్స్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 3 కంపెనీ చెంచురామ్ గారికి ఉన్నాయి. ఓకే, దీనిలో ఎక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరు పార్ట్నర్స్ కారు. సో డైరెక్ట్ గా చెంచురామ్ గారు కానీ లేకపోతే పురంధేశ్వరి కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఈ రోజు వరకు డైరెక్ట్ గా ఆ సంజయ్ ఆక్వాటెక్ అధినేతల యొక్క సంస్థలో కానీ వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థలో కానీ ఎక్కడా పార్ట్నర్స్ కాదు. ఓకే, ఒకటి. రెండు, బంధుత్వాలు ఉంటే ఇక టీడీపీ బీజేపీ ఇన్వాల్వ్ అయిపోయింది చెప్పదలుచుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేను సూటిగా అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు కోన వీరభద్రారెడ్డి గారి పురంధేశ్వరి గారి బంధువులు, ఓకే ఫైన్. మరి పురంధేశ్వరి గారు నారా చంద్రబాబు నాయుడు గారి బంధువులు, మనకు తెలిసిందే కదా. మరి నారా చంద్రబాబు నాయుడు గారు విజయసాయి రెడ్డి గారి బంధువులు, ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా. విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మా అన్నయ్య అన్నారు. మరి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు కదా. ఇప్పుడు చెప్పండి, ఈ నార్కోటిక్స్ వ్యవహారాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇప్పుడు బంధుత్వాలే పెట్టదలుచుకుంటే ఇక అందరూ బంధువులే. అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ, అలాగే మిగతా పార్టీలు అందరు బంధువులే. అందరూ ఒకే సామాజిక వర్గం కాకపోయినా అందరూ కలగాపులుగా అయిపోయి ఉన్నాం కాబట్టి అందరూ ఎక్కడ కానీ బీరకాయ పీసు బంధుత్వాలే ఉంటాయి. ఉదాహరణకి లిక్కర్ కుంభకోణం సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరబిందో రియాలిటీ, అరబిందో ఫార్మా, శరత్ చంద్రారెడ్డి,
ఆయన అరెస్ట్ అయ్యారు కదా, ఆయన ఎప్రూవరే కదా, ఆయన ఎప్రూవరే కదా. అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ అబ్బాయి రాఘవ రెడ్డి అరెస్ట్ అయ్యారా, ఎప్రూవల్ అయ్యారు కదా. ఇప్పుడు చెప్పండి, శరత్చంద్ర రెడ్డికి విజయసాయి రెడ్డి గారికి బంధుత్వం ఉందా లేదా? విజయసాయి రెడ్డి గారి అల్లుడికి సొంత అన్నయ్య కదా. అలాగే వీళ్ళు 10 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సిబిఐ కేసుల్లో చార్జ్ షీట్ లో వీళ్ళందరూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు A1, విజయసాయి రెడ్డి గారు 7, శరత్చంద్ర రెడ్డి గారు A3, A4. డ్రగ్స్ ఇష్యూని మనం జనరలైజ్ చేసి మిగతా వాటితో కలిపి మాట్లాడొద్దు. సో డ్రగ్స్ ఇష్యూలో పార్టీలు ఉన్నాయా లేదా అనే దానికంటే అంత విలువైన అంత క్వాంటిటీ ఆఫ్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే పరిస్థితి ఏంటి అనే ఆందోళన నిజానికి మనకు ఎక్కువ ఉండాలి. రాజకీయ పార్టీలుగా అయినా సరే, జర్నలిస్టులుగా అయినా మాకు ఎక్కువ ఉండాలి. అదంతా కనుక ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి అని. ఇది మొదటిది కాకపోవచ్చు, పట్టుపడ్డది మొదటిది కావచ్చు. ఇంతకుముందు ఇంకా ఎన్ని వచ్చినాయో ఏంటి పరిస్థితో తెలియదు. సో దీన్ని తేల్చి దీని వెనక ఎవరున్నారో పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పార్టీలుగా కంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయో సిబిఐ దానికి సంబంధించి ఎవరున్నారని తేల్చాల్సిన అవసరం ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో సిబిఐ కోర్టు చేసిన దానికి భిన్నంగా అక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఎస్పీ గారు ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము కోఆపరేట్ చేసామని చెప్తున్నారు. వాళ్ళేమో డిలే చేశారని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మధ్య కూడా ఇటువంటి డిఫరెంట్ ఒపీనియన్ ఉండడాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పుడు నేను ముందే చెప్పాను సార్, ఇది చాలా ఆందోళనకరం. దీన్ని పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఇదివరకు వచ్చేయలేదు, పూర్తి స్థాయి తేలాలంటే కొంత సమయం పడుతుంది. వెంటనే రేపే అయిపోదు. ఉదాహరణకి గుజరాత్ లో ముంద్రా పోర్ట్ లో పట్టుకుంది, 1 సంవత్సరం టైం పట్టింది. ఇప్పటికీ 50 మంది మీద కేసులు పెట్టారు, 10 సంవత్సరాల మీద కేసులు పెట్టారు. అయితే మీ ప్రశ్నకు వస్తున్నాను, కోఆర్డినేషన్ బిట్వీన్ సిబిఐ అండ్ పోలీస్. ఇప్పుడు ఇందాక మీరు చదివారు, ఆ చదివింది ఏంటి? ఎఫ్ఐఆర్ కాపీ. సిబిఐ చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఓపెన్ డొమైన్ లో ఉంది, మీరు చదివారు. మీరు చదివింది ఇంకోసారి చదువుతారు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ, అంటే ఏపీలో ఉన్నట్టు వివిధ అధికారులు, పోలీసులు అనలేదు, వివిధ అధికారులు అండ్ పోర్ట్ ఎంప్లాయీస్, పోర్ట్ లో పనిచేస్తున్నట్టు ఉద్యోగులు కావచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ గ్యాదర్డ్ ఎట్ సైట్ అంటే ఈ ఏదైతే జరుగుతుందో ఆ సైట్ చుట్టూ గుమిగూడారు. ఇప్పుడు మనకు ఒక యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు మీద, అందరూ గుమిగూడుతాం కదా. అలాంటిది 25,000 కిలోల గంజాయి అయితే అందరూ గుమిగూడతారు కదా. అలా గుమిగూడడం వల్ల కాజింగ్ డిలే ఇన్ ద సిబిఐ ప్రొసీడింగ్స్. దీని వల్ల ఆలస్యమైంది అంటారు, కానీ మాకు ఆటంకం కలిగించారు, మమ్మల్ని ఆపారు, అబ్స్ట్రక్ట్ చేశారు, అబ్స్ట్రక్టెడ్ అవర్ డ్యూటీస్ అండ్ హ్యాంపర్డ్ అవర్ యాక్టివిటీస్ అని అనలే కదా అక్కడ. మరి అట్లా అటువంటి ఇంటెన్షన్, అటువంటి ఒపీనియన్ మీ పార్ట్నర్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్రెస్ చేశారు. ఆయన ట్వీట్ చేశారు, ఓకే. నేనేంటే నాకు వచ్చినటువంటి నాకు అర్థమైంది కూడా అదే. నేను కూడా ఫస్ట్ ఇంత ముందు డిబేట్ లో చదువుతున్నప్పుడు చదివిన తర్వాత దాంట్లో ఏం లేదు కదా అనుకున్నా. రవికిరణ్ వాళ్ళు ఏమన్నారు, రాష్ట్ర ఉన్నతాధికారులు వర్షం పడుతుంది, మెటీరియల్ పాడైపోద్ది, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయవద్దు అన్నారని చెప్పి కూడా సిబిఐ చార్జ్ షీట్ లో రాసింది. లేదు సార్, చదివిన దాంట్లో లేదు. బాబు గారు కోట్ చేసిన దాంట్లో లేదు. చెప్తాను దానికి, నేను చెప్తాను ఒకసారి ఆగండి. ఆ చార్జ్ షీట్ కాదు, ఎఫ్ఐఆర్. అది ఎఫ్ఐఆర్ నేను చదివాను. దానిలో రాసింది ఇది. ఇంగ్లీష్ వచ్చిన వాడికి అందరికి అర్థం అవుతుంది, కొంత ఆలస్యం అయింది. అలాగే మీరన్న వర్షం గురించి ఏదైతే కోన హరికృష్ణ గారు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కన్సైన్మెంట్ ఇప్పించారో, ఇది బ్యాగులు, దానిలో ఈస్ట్ వర్షం వస్తే, ఎందుకంటే దానిలో నార్కోటిక్స్ పూర్తిగా ఉందని నిర్ధారించలేదు. ఇందాక మేము చదివించాను, అందులో ప్రిమినరీ ప్రాథమికంగా. సో మీరేంటి ఆ వర్షం పడుతుంది కాబట్టి మార్చండి అని రాశారు అక్కడ. 47 శాంపిల్స్ ఇస్తున్నానంటండి, ఆ పేపర్ లో ఉంది. ఆ పేపర్ నేను చదివిందే చెప్తున్నాను. 47 శాంపిల్స్ తీసుకుంటే కొకైన్, హెరాయిన్ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి నిర్ధారించింది సిబిఐ. టెస్ట్ చేస్తున్నారు, ప్రాథమికంగా నిర్ధారించారు. జరగాలి.